దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. నా దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై నిలిచి ఉండునుగాక. ఈరోజు యేసయ్య మాట సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుడు దీవెన వలన పట్టణమునకు కీర్తికరుడు. యథార్థవంతులు ఉండుట వలన వారి దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగుతుందట. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారిని బట్టి పట్టణంకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. అంటే యథార్థవంతుడు ఉండుట వలన కుటుంబానికి దీవెన, పట్టణానికి దీవెన. యథార్థత కలిగి జీవించడం ద్వారా నీవు అన్న నీ కుటుంబ సభ్యుల మధ్యలో ఒక ఘనమైన పేరు నా దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటాడు. కీర్తి అంటే ఘనత. ఘనత మన జీవితంలోకి రావాలంటే నీవు యథార్థవంతుడు అయి ఉండాలి. యథార్థవంతుడు దీవెన వలన పట్టణంలో కీర్తి కలుగుతుంది. అంటే మన జీవితంలో యథార్థంగా జీవించక ఇష్టపడితే మన ద్వారా పట్టణంకు మన వాళ్ళకి పేరు, ఖ్యాతి కలుగుతుంది. ఆ దేవుని కృపనికి తోడైంది కీర్తి ప్రతిష్ట చేత నింపునుగాక.